దోశ ఇడ్లీ బ్యాటర్ లేదు, అయినా కూడా ఉత్తప్పం వేశాను. ఎలా అంటారు? అట్లా ఏం చేస్తావు? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ఫుడ్ హబ్. బాగా జలుబు చేసిందండి, వాయిస్ అయితే కొంచెం డిఫరెన్స్ గానే ఉంది. వాయిస్ గురించి పట్టించుకోవద్దు, రెసిపీ మాత్రం వదిలిపోతుంది. ఎంతమందికి చెప్తావు సేమ్ డైలాగ్? టైం లేదు, టైం లేదు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఏదైనా కూడా ఇన్స్టెంట్ గా, క్విక్ గా, ఫాస్ట్ గా, సింపుల్ గా, ఈజీగా ఈ పదాలే వినబడుతున్నాయి కదా. ఈ ఉత్తప్పం రెసిపీ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా సర్వ్ చేసుకున్నా లేదా ఈవినింగ్ స్నాక్ గా సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. హెల్దీగా కూడా చేసుకోవచ్చు. నేనేమో ఆర్డర్ చేశానా? మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం పదండి. బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు వరకు ఉప్మా రవ్వను వేసేసుకోవాలి. బొంబాయి రవ్వ అంటాం కదండి, అదే. ఇప్పుడు అలాగే ఒక్కొక్క టేబుల్ స్పూన్ చెప్పున ఫ్రెష్ గా కట్ చేసుకున్న కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్ని ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, కొద్దిగా సాల్ట్, ఇంకా 2 చిటికెళ్ళు సోడా వేసుకుంటున్నాను. చలికాలం కదండి, పెరుగు నాది పొలవలేదు. సో ఒకవేళ మీది పులిసిన పెరుగు అయితే బేకింగ్ సోడా వేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు పెరుగంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. 1 కప్పు రవ్వకి నేను 1 కప్పు వరకు పెరుగు తీసుకున్నాను. రవ్వ ఇంకా పెరుగు కూడా చక్కగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం పెరుగు గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేసుకుని అవి కూడా రవ్వలో కలిపేసుకుందాము. చక్కగా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు లేదా 12 నిమిషాల పాటు మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. అసలు చెప్పాలంటే చట్నీ కూడా అవసరం లేదండి, మనం అన్ని రకాలు వేసుకున్నాం కాబట్టి ఒట్టివే తినేయవచ్చు. కరెక్ట్ గా ఉప్పు సరిపోతాయి. మూత పెట్టేసుకుని ఒక పావుగంట పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపు మీరు కావాలనుకుంటే చట్నీ చేసేసుకోవచ్చు. నేనైతే టమాటో చట్నీ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఒక పావుగంట తర్వాత రవ్వంతా కూడా పెరుగుని ఆ వాటర్ ని చక్కగా పీల్చేసుకుంది. గట్టిగా అయిపోయింది మన బ్యాటర్. బాగా కలిపేసుకోవాలి. ఒకసారి మీ దగ్గర విస్కర్ ఉంటే చాలా బాగుంటుంది కలుపుకోవటానికి, లేదా ఫోర్క్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ లేదా 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. మనం ఊతప్పానికి ఎంత థిక్నెస్ కావాలనేది చూసుకుని జాగ్రత్తగా కలుపుకుంటూ వేసుకోవాలండి. మన బ్యాటర్ అయితే సిద్ధం అయిపోయింది. పెనం వేడి చేసేసుకుందాము. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే ఊతప్పం పర్ఫెక్ట్ గా వస్తుంది. పెనాన్ని బాగా వేడి చేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇప్పుడు మంట సిమ్ లో పెట్టేసుకుని ఒక గరిటె నిండా బ్యాటర్ ని వేసుకుని మందంగా ఒత్తుకోవాలి. ఉతప్పం అనేది కొంచెం థిక్ గానే ఉంటుందండి. ఇప్పుడు ఆల్రెడీ మనం బ్యాటర్ లో అన్ని రకాలు వేసుకున్నాం, అయినా పైనుంచి అందంగా కనిపించాలి కాబట్టి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ తురుము కూడా వేసేసుకున్నాను. మీరు చిన్నపిల్లలకి చేస్తున్నట్లయితే పచ్చిమిర్చిని స్కిప్ చేసేయండి. ఎక్కువ క్యారెట్ వేసుకుంటే మరింత హెల్దీ కదా. మూత పెట్టేసుకుని సిమ్ లో కాలనివ్వాలి. ఒకవైపు 3-4 నిమిషాల్లోనే కాలిపోతుందండి. ఇప్పుడు వేరే వైపు కూడా తిప్పేసుకుని 2 వైపులు కూడా చక్కగా దోరగా కాలనివ్వాలి. సో కాస్త ఎక్కువసేపే కాలనిస్తే మాత్రం క్రిస్పీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. కార్నర్స్ అంతా కూడా, మధ్యలో ఏమో సాఫ్ట్గా ఉంటుంది. ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవచ్చు. హ్యాపీగా వేడిగా ఎంజాయ్ చేసేయచ్చు. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.